హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ సైకాలజీ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగటతో కూడిన దశగా వర్ణించిన వారు? ఆప్షన్ ఏ హర్లాక్, ఆప్షన్ 2 క్రేగ్, ఆప్షన్ 3 స్టాన్లీ హాల్, ఆప్షన్ 4 గ్రెసల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్టాన్లీ హాల్. నెక్స్ట్ క్వశ్చన్, తీరని కోరికలను సామాజికంగా ఆమోదం పొందే రీతిలో తీర్చుకోవడం. ఆప్షన్ ఏ తదాత్మీకరణ, ఆప్షన్ బి ప్రతిగమనం, ఆప్షన్ సి ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ డి ఉదాత్తీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉదాత్తీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానలో మొదట సాంఘిక కృత్యంగా అభివర్ణించేది? ఏ ఏకాంత క్రీడ, బి సంసర్గ క్రీడ, 3 సమాంతర క్రీడ, డి సహకార క్రీడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమాంతర క్రీడ. కింది వాన్లో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. ఏ వికాసం ఆకారం ప్రకార్యాలను సమైక్యం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ, బి వికాసం పెరుగుదలలో అంతర్భాగం. కరెక్ట్ ఆన్సర్ ఏ వికాసం ఆకారం ప్రకార్యాలను సమైక్యం చేసే వివరించి క్లిష్ట ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం ఉత్తర బాల్య దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ ఏ సన్నిహితం, ఏకాంతం, 2 క్షమించడం, న్యూన్యత భావన, 3 స్వయం ప్రతిపత్తి, సందేహం, 4 చొరవ, తప్పు చేశానన్న భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్షమించడం, న్యూన్యత భావన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి దూర ప్రదేశానికి ఉద్యోగం బదిలీ జరిగింది. వెళ్ళాలని లేదు, వెళ్ళకపోతే రాజీనామా చేయాలి, కానీ రాజీనామా ఇష్టపడడం లేదు. ఇక్కడ సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, 2 ఉపగమ పరిహార సంఘర్షణ, 3 పరిహార సంఘర్షణ, 4 ది ఉపగమ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. అంటే 2 ఇష్టం లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లల అనుభవాల ద్వారా వారి పరిసరాల మధ్య భేదాలను తెలుసుకునే దశ. ఆప్షన్ ఏ శైశవ దశ, బి ఉత్తర బాల్య దశ, సి కౌమార దశ, డి యవన ఆరంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత వస్తునిష్ఠత గల పద్ధతి. మోస్ట్ ఆబ్జెక్టివ్ మెథడ్. 1 పరిశీలన, 2 పరిపుచ్ఛ, 3 అనుధైర్య, 4 ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆర్ ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యగత విలువ దీని ద్వారా ప్రభావితం కాదు. ఆప్షన్ 1 అంత్య విలువలు, 2 దత్తాంశ క్రమం, 3 తరగతి అంతరము, 4 పరిశీలనల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంత్య విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ బోధనా పద్ధతిలో
మొదటి దశను సూచించే అభ్యసన నియమం. ఆప్షన్ ఏ ఫలిత నియమం, 2 అభ్యసన నియమం, 3 సంసిద్ధ నియమం, 4 సంసర్గ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంసిద్ధ నియమం, లా ఆఫ్ రెడీనెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అన్నది ఈ సిద్ధాంతంలోని అంశం. ఏ సమరూప అంశాల సిద్ధాంతం, 2 బోధన శిక్షణ సిద్ధాంతం, 3 ఆదర్శాల సిద్ధాంతం, 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బోధన శిక్షణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ. 1 సన్నాహ దశ, 2 గుప్త స్థితి దశ, 3 అంతర్దృష్టి దశ, 4 నిరూపణ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో వ్యక్తి యొక్క ప్రత్యేక స్థానాన్ని నిర్ధారించేది అతని ఆమె యొక్క. ఆప్షన్ 1 వైఖరి, 2 ప్రజ్ఞాలబ్ధి, 3 ఉద్వేగ ప్రజ్ఞ, 4 మూర్త ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, పదాలు వాటి ఆర్భ భాషలకు సంబంధించి సరైన జాతను గుర్తించండి. గెస్టాలజం, ఇంట్రోస్పియర్, స్టాటిస్టిక్స్, డెజావో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గెస్టాల్ట్ అనేది జర్మనీ పదం. ఇంట్రోస్పియర్ అనేది లాటిన్ వర్డ్. స్టాటిస్టిక్స్ అనేది గ్రీక్ పదం. డెజావో అనేది ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ క్వశ్చన్, నైతికత కలిగిన వ్యక్తి తనను తాను ఆజ్ఞాపించుకుంటాడు అని అన్నవారు. ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 అరిస్టాటల్, ఆప్షన్ 3 హెర్బర్ట్, ఆప్షన్ 4 కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 హెర్బర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణ మరియు అనుభవం లేకపోయినా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే క్రమేణా మార్పుకు సంబంధించినది. ఆప్షన్ 1 అభ్యాసం, ఆప్షన్ 2 ఆసక్తి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హెచ్ఎం బెల్ల కొట్టగానే ప్యూన్ వెళ్ళి అతన్ని కలవడం అనేది దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 సమాంతర సమాచార ప్రసారం, 2 అధోముఖ సమాచార ప్రసారం, 3 ఊర్ధముఖ సమాచార ప్రసారం, 4 నక్షత్ర భావ ప్రచారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఊర్ధముఖ సమాచార ప్రచారం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత బోధనా విధానంలో పాఠ్య విషయం, ప్రక్రియ, ఉత్పన్నాలు అనే 3 అంశాలు ఉంటాయని సూచించిన వారు. ఆప్షన్ 1 జీవోఎం లీత్, రాబర్ట్ ఎం గాగ్నే, 3 కాలియర్, 4 టొమిన్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 టొమిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమిత బోధనలో స్కిన్నెరియన్ పద్ధతిగా దీనిని పరిగణిస్తారు. ఆప్షన్ ఏ రేఖీయ కార్యక్రమం, ఆప్షన్ 2
రేఖీయ శ్రాఖీయ కార్యక్రమం, 3 గణిత కార్యక్రమం, 4 కంప్యూటర్ ఆధార బోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రేఖీయ కార్యక్రమం.